హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే జరుగుతున్నటువంటి దారుణాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిసారి నేను వీడియో చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ లేకపోతే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోమని కానీ చెప్తూ ఉంటాను. కానీ ఈ వీడియోని మాత్రం ఎలాంటి సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. కేవలం సపోర్ట్ చేసి తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. సో వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉండబోతోంది అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది కావాలని చేస్తున్నారా, పూర్తిగా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనిషి కంటే విలువ లేదు అని అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్య అసలు మనుషులకు విలువ లేకుండా పోయింది, ఇలాంటి సంబంధాలకు కూడా విలువ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రాజకీయాలకి సంబంధిస్తే అసలు దేవుడికి కూడా విలువ లేకుండా పోతోంది, దేవుడికి ధర్మానికి కూడా విలువ లేకుండా పోతోంది. ఇలాంటి సమయంలో కూడా మనం మాట్లాడి ముందరికి రాకపోతే మన దేవుడికి మన ధర్మానికి కూడా చాలా అన్యాయం జరిగే సందర్భాలు ఏర్పడతాయి. ఎందుకంటే మీరు చేసే తప్పులు ఎంత దుర్మార్గానికి, ఎంత దౌర్భాగ్యానికి దారి తీస్తున్నాయి అనేది గత ప్రభుత్వం చేసినటువంటి ఈ నీచమైన కార్యక్రమాలని ఒకసారి విశ్లేషించుకుంటే కలియుగలోనే ఒక మహోన్నతమైనటువంటి దేవాలయంగా భావించి హిందూ ధర్మానికే ఒక ప్రతిష్టగా భావించే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ఇప్పటికీ ఎవ్వరు కూడా ఎలాంటి మాటలు మాట్లాడకుండా కేవలం కమిటీలు పెట్టి మన దేవుని ధర్మాన్ని కానీ మన వ్యవస్థని కానీ మన హిందూ ధర్మాన్ని కూడా నాశనం చేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఎలాంటి దేవుణ్ణి నమ్మని ఒక పరాయి మతస్థులందరినీ తీసుకొని వచ్చి టీటీడీలో పెట్టడమే కాకుండా అతి పవిత్రమైనటువంటి దాదాపు 350 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తిరుమల లడ్డూను కూడా దాని పవిత్రతని పాడు చేసినటువంటి ఘనత కేవలం గత ప్రభుత్వానికే చెందుతుంది అని చెప్పాలి. ఎందుకంటే కనీసం మనము ఒక వారం పాటు ఏదైనా సోమవారం కానీ గురువారం కానీ ఆ రోజు మనము ఒక్క పొద్దు ఉంటే, లేకపోతే ఆ రోజు దేవుడికి ఉండాలి అని అనుకుంటే గనక కనీసం మన ఇంట్లో కూడా ఎలాంటి మాంసకృత్తులు రాకుండా మనం కేవలం పలహారాలు మాత్రం తీసుకునే ఉంటాం. కానీ అతి గొప్ప పురాతన కాలమైనటువంటి కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి తిరుపతి లడ్డూని కూడా ఈ దరిద్రం వెంటాడుతోంది. అదే గత ప్రభుత్వం దరిద్రం అని చెప్పాలి. అయితే పంది కొవ్వుని కూడా వాడి, అయితే జంతు మాంసకృత్యులని వాటికి సంబంధించినటువంటి అవయవాలని వాటి మాంసాన్ని వాడి ఆ నూనెలతో అతి పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానంలో అభిమానులకు ఎంతో ప్రీతికరమైనటువంటి లడ్డూని కూడా ఈ ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వం సర్వనాశనం చేసి మన ధర్మాన్ని, మన దైవాన్ని, మన హిందూతనాన్ని కూడా సర్వనాశనం చేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే అందుకే చెప్పాను వీడియో లెంత్గా ఉంటుంది అని. కానీ ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ అంబటి రాంబాబు కానీ రోజా కానీ ప్రస్తుతానికి వాళ్ళు మాట్లాడేటటువంటి విధానాలు ఎలా ఉన్నాయంటే, మేము చేసింది ఏదీ లేదు, కావాలనే చంద్రబాబు నాయుడు గారు, కావాలనే పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారు అని. అయితే 100 రోజులుగా మాత్రమే అయినటువంటి ఈ ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వము ఇప్పుడు రిపోర్ట్ల ద్వారా మాత్రమే ఇదంతా చేసింది తప్ప ఇక్కడ నాణ్యత లేదు. ధర్మాన్ని పాడు చేస్తున్నారు, దైవానికి కూడా అన్యాయం చేస్తున్నారు, మనుషుల కంటే విలువ లేదు, కానీ దైవత్వంతో కూడా ఆడుకుంటున్నారు అని సాక్ష్యాలతో కూడా నిరూపించినప్పుడు
వీళ్ళు చేసేటటువంటి అకృత్యాలు ఎలా ఉన్నాయంటే అవి వర్ణనాతీతమనే చెప్పాలి. అయితే ఇవన్నీ చేసి సాక్ష్యాలతో పాటు ఉండంగా కూడా శ్రీ నరేంద్ర మోడీ గారికి వీళ్ళే రివర్స్లో లేఖ రాయడం అనేది ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి ఆలోచించండి. అయితే చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు, ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయని. కానీ ఇలా ధర్మం చచ్చిపోతుంటే, దైవం గురించి కూడా ఎవరూ పట్టించుకోకపోతే మన హిందూతనం కానీ మన హిందూ ధర్మం కానీ ఏం కావాలి? సో ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే, ఇప్పుడు కూడా దీని గురించి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతికి రాక మన ధర్మాన్ని మన దైవాన్ని మనం కాపాడుకోకపోతే మన ఉనికిని మనం కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం. సో కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి కోసం దీక్ష తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఈ పాపపు కృత్యాలన్నిటినీ ప్రక్షాళన చేసి వీళ్ళు చేసిన పాపానికి ఆయన శిక్ష అనుభవిస్తూ ఈరోజు దీక్ష చేపట్టడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీరు లైక్ చేయకపోయినా సరే, కామెంట్ చేయకపోయినా సరే, కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ధర్మాన్ని మన దైవాన్ని మనం కాపాడుకుని కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే మన యుగంలో ఉన్నటువంటి మనకు ధర్మాన్ని నిలబెట్టే ఒక నడయాడుతున్నటువంటి ఇంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంటే ఇక దేవుడు ఎక్కడ ఉంటాడు అనేది కూడా ప్రశ్నార్థకమైపోయే పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్ర ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ప్రస్తుతానికి మా దగ్గర వెంకటేశ్వర స్వామి నడయాడుతున్నటువంటి తిరుపతి దేవస్థానం ఉంది అని ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలకి ఆలోచించి చూస్తే ఇప్పుడు ప్రతి ఆలయంలో కూడా శుచి శుభ్రత ఉందా లేదా, కనీసం ఆలయ పవిత్రతను కాపాడుతున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ హిందూ ధర్మాలను హిందూతనాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేలాగా మళ్ళీ వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత చండాలంగా ఉన్నాయంటే దీనికి కూడా రాజకీయ ముసుగులు అందించి చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఇలా చేస్తున్నారు, రాజకీయాల కోసమే చేస్తున్నారు అని చెప్పి కేవలం 100 రోజులకు మాత్రమే ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రస్తుతానికి ఇటు అంబటి రాంబాబు కానివ్వండి, ఆర్కే రోజా కానివ్వండి, ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పుడు ఎన్నో నాటకాలు ఆడుతున్నటువంటి జగన్ కూడా తిరిగి చంద్రబాబుపై చర్య తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యం వేరేది లేదు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రులది కూడా చాలా తప్పు ఉంది. ఎందుకంటే దాదాపు 185 సీట్లను వాళ్లకు కట్టబెట్టి అసలు ధర్మానికి దైవానికి కూడా ఏమాత్రం విలువ ఇవ్వనటువంటి ఒక పరాయి మతస్థుని కేంద్రానికి రాష్ట్రానికి బాధ్యతలు అప్పచెప్పి ఒక రాష్ట్రాన్ని మొత్తం చేతిలో పెట్టడం వల్లే ఇలా హిందూ ధర్మం అనేది అబాస్పాలైపోయిందని చెప్పాలి. అయితే ఇక్కడ వీళ్ళు దోచుకోవటానికి రాజకీయాలు చేస్తున్నారో లేకపోతే ఆస్తులు సంపాదించుకోవటానికి రాజకీయాలు చేస్తున్నారో తెలియట్లేదు, కానీ ధర్మాన్ని దైవాన్ని కాదు కేవలం ఆలయాలను కూడా కూలగొట్టే ఒక అకృత్యాలకి ఈ గత ప్రభుత్వం పాల్పడింది అని చెప్పాలి. సో ఇలాంటి సందర్భాల్లో ఓటు వేసేటప్పుడు కూడా ఆలోచించండి ఎలాంటి వాళ్ళకి మనము బాధ్యతను అప్పచెప్తున్నాము అని. అందుకే చెప్పాను ఇక్కడ ఆంధ్రుల తప్పు కూడా ఉంది అని. ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా సరిగ్గా పేపర్లో ఉన్నది కూడా చదవలేని వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు
సమీక్షలు ఏర్పాటు చేసి దీని వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఉన్నాయి అని చెప్పారు. అక్కడ టీటీడీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు ఫోరెన్సిక్ ల్యాబుల్లో ఉన్నటువంటి క్వాలిటీ టెస్టుల రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చిన తర్వాతే తిరుపతిలో ప్రక్షాళన మొదలు పెడుతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయాలు ఎంత నికృష్టంగా మారిపోయాయంటే ఇప్పుడు చెప్పటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. కానీ ధర్మాన్ని దైవాన్ని కాపాడకపోతే ఇక్కడ హిందూతనం అనేది కూడా లేకుండా పోతుంది అని భయపడి నేను ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ల కోసం ఆంధ్రాలో ఎంత నికృష్టమైన రాజకీయాలు జరుగుతున్నాయో విశ్లేషించే ప్రయత్నంలో ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్ప ఇది నా ఆవేదనగా భావించండి తప్ప దీన్ని కూడా నేను సోషలైజ్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే శ్రీవారికి ఎంతో ముఖ్యమైనటువంటి ఎంతో ప్రీతికరమైనటువంటి ఒక లడ్డూని కూడా వీళ్ళు రాజకీయం చేసి పరాయి మతస్థులను తీసుకొని వచ్చి అక్కడ టీటీడీలో బాధ్యతలు అప్పచెప్పడం వల్లే చివరికి తినే తిండిలో తినే ప్రసాదాల్లో భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదాల్లో కూడా పూర్తి నాణ్యత తగ్గిపోయింది. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా వీళ్ళకి ఎలాంటి విషయాలు కావాలి అంటే సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతానికి మసాలా ఉన్న వార్తలు మాత్రమే కావాలి. ఒక్కసారి కూడా జానీ మాస్టర్ అది చేశాడు, జానీ మాస్టర్ ఇది చేశాడు అని దానికి సంబంధించినటువంటి ఒక 15 రోజులు కేసు పెట్టినటువంటి సందర్భాలలో అది 2 రోజులు వచ్చి వెళ్ళిపోయే వార్తని సాక్షి మీడియాలో హైలైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ధర్మం తప్పిపోయింది, దైవానికి కూడా అన్యాయం జరిగింది. అయితే ఇక్కడ ఇలాంటి విషయాలు మాత్రం ఇక్కడ సాక్షి పేపర్లో కానీ రాలేదు, లేదా సాక్షి మీడియాలో కూడా రాలేదు. సో ఇలాంటి సందర్భాలలో మరి ఉనికి కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలా ఉనికి కోల్పోయే ప్రమాదంలో కూడా ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే ఇక దేవుడు అనే దానికి కూడా మరి మనం కేవలం 9 రోజులు నవరాత్రులు చేసినటువంటి వినాయకుడిని సంబంధించే మనం ఎంత నిష్టగా ఉంటామో మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి అని ఒక్కసారి ఆలోచించండి. అలాంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ఆ పవిత్ర స్థలాన్ని కూడా ఇలా జంతు అవయవాలతో జంతువుల కొవ్వులతో దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసి ఇలా హిందూ ధర్మాన్ని కూడా అవహేళన చేసేసి సరిగ్గా మాట్లాడని వాళ్ళకి కూడా కనీసం పేపర్లో ఉన్నది చదవరాని వాళ్ళకు కూడా అధికారాలు అప్పచెప్తే ఇలాగే ఉంటుంది ప్రస్తుత పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో దయచేసి ఈ వీడియోని మీరు పర్సనల్గా తీసుకుని ఎవరు కూడా ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ఆంధ్రులకి ఒక గుణపాఠం కూడా రావాలి. ఎవరికి మనం అధికారం అప్పచెప్తున్నాము, ఎలాంటి వాళ్ళకి మనము దేవుడికి సంగతి చెప్తున్నాము అని. అసలు దైవభక్తి అనేది లేని కేవలం హిందూ ఆలయాలని హిందూతనాన్ని అవహేళన చేసే వాళ్ళకి రాష్ట్రాన్ని ఏలమని చెప్పి అప్పచెప్తే ఇలాంటి పరిస్థితులు రాక ఇంకా ఏ పరిస్థితులు వస్తాయో ఒక్కసారి ఆలోచించండి. సో ఈ సందర్భాలలో దయచేసి నా సబ్స్క్రైబర్స్కి కానివ్వండి, లేకపోతే నా వెల్ విషర్స్కి కానివ్వండి, నా ఒక ప్రగాఢ విన్నతి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో కూడా మనం మాట్లాడకపోతే ఇక ఇది నికృష్టమైన రాజకీయాలు అయిపోతాయి తప్ప ఇప్పటికీ కనీసం ఈ కూటమి ప్రభుత్వంలోనైనా తిరిగి ధర్మాన్ని కాపాడి ఆ దైవానికి ఈ 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాపానికి ప్రక్షాళన జరిగి తిరిగి ఆ వెంకటనాథుడి పాదాల చెంత భక్తులు వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలు చెప్పుకోవటానికే వెళ్ళాలి. కానీ మేము తీసుకునే ప్రసాదాన్ని కూడా నాణ్యత ఉందా లేదా అనే సందర్భాలలో తీసుకోకుండా ఉండే రోజులు
అతి త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు